హాయ్ ఆల్ ఆఫ్ యూ. ఈరోజు 10 మోస్ట్ ఇంపార్టెంట్ ప్రీవియస్ క్వశ్చన్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ద సింక్రనస్ స్పీడ్ ఆఫ్ 3-phase 50 Hz 4-pole స్లిప్ రింగ్ ఇండక్షన్ మోటార్ ఈస్. చూడండి, ఈ క్వశ్చన్ చూడగానే చాలామంది ఏం థింక్ చేస్తారంటే, ఫస్ట్ క్వశ్చన్ చూడగానే సింక్రనస్ స్పీడ్ని ఫైండ్ అవుట్ చేస్తారు. సింక్రనస్ స్పీడ్ ns ఈజ్ ఈక్వల్ టు 120f/p. 120f/p 120 into 50/4, that means 1500 rpm. సింక్రనస్ స్పీడ్ 1500 rpm. ఈ 1500 rpmని వెంటనే చూస్ చేసుకోకుండా ఏం ఆలోచిస్తారంటే, ఇది ఇండక్షన్ మోటార్ కాబట్టి దీని యొక్క స్పీడ్ లెస్ దాన్ 1500 rpm ఉంటుంది కాబట్టి సెకండ్ ఆప్షన్ చూస్ చేసుకుంటారు. ఇది కరెక్ట్ కాదు. ఈ క్వశ్చన్ అడిగింది సింక్రనస్ స్పీడ్ ఆఫ్ స్లిప్ రింగ్ ఇండక్షన్ మోటార్, నాట్ ఏ స్పీడ్ ఆఫ్ ఇండక్షన్ మోటార్. ఓన్లీ స్పీడ్ ఆఫ్ ఇండక్షన్ మోటార్ అడిగింటే మనము 1440 rpm పోవచ్చు స్లిప్ ఇచ్చింటే, కానీ మనకు స్లిప్ ఇవ్వలేదు. అడిగింది స్పీడ్ ఆఫ్ స్లిప్ రింగ్ ఇండక్షన్ మోటార్ కాదు కాబట్టి మనం ఓన్లీ సింక్రనస్ స్పీడ్ వరకే క్యాలిక్యులేట్ చేసి ఆప్షన్ చూస్ చేసుకోవాలి. కాబట్టి సింక్రనస్ స్పీడ్ ఆఫ్ స్క్వేర్ గేజ్ ఇండక్షన్ మోటార్ అయినా, సింక్రనస్ స్పీడ్ ఆఫ్ స్లిప్ రింగ్ ఇండక్షన్ మోటార్ అయినా, సింక్రనస్ స్పీడ్ ఆఫ్ సింక్రనస్ మోటార్ అయినా సేమ్గా ఉంటుంది. దట్ ఈస్ ద ns. ns నథింగ్ బట్ సింక్రనస్ స్పీడ్ అనేది సేమ్గా ఉంటుంది. కాబట్టి మనం కన్ఫ్యూజ్ కాకుండా 1500 rpmని చూస్ చేసుకోవాలి. దానికన్నా ఎక్కువ ఆలోచించకూడదు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్. The unit of electrical flux density is. ఈ క్వశ్చన్ చూడగానే చాలామంది వెంటనే చూస్ చేసుకునే ఆన్సర్ ఏంటంటే వెబర్ ఫర్ మీటర్ స్క్వేర్. వెబర్ ఫర్ మీటర్ స్క్వేర్, కానీ ఇది కరెక్ట్ ఆన్సర్ కాదు. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ కూలుంబ్ ఫర్ మీటర్ స్క్వేర్. ఎందుకంటే ఇక్కడ మనకు అడిగింది ఎలక్ట్రికల్ ఫ్లక్స్ డెన్సిటీ, నాట్ ఏ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీ. ఒకవేళ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీ అడిగింటే మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీ ఈజ్ ఈక్వల్ టు మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ బై ఏరియా. దట్ మీన్స్ వెబర్ ఫర్ మీటర్ స్క్వేర్. కానీ మనకు అడిగింది ఎలక్ట్రికల్ ఫ్లక్స్ డెన్సిటీ కాబట్టి psi ఈజ్ ఈక్వల్ టు ఎలక్ట్రిక్ ఫ్లక్స్ by area. That means coulomb per meter square. కదా, ఎలక్ట్రిక్ ఫ్లక్స్ యూనిట్స్ వచ్చేసి కూలుంబ్స్. కాబట్టి ద యూనిట్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫ్లక్స్ డెన్సిటీ ఈజ్ అని అడిగితే కూలుంబ్ ఫర్ స్క్వేర్ మీటర్. ఒకవేళ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీ అడిగితే వెబర్ ఫర్ స్క్వేర్ మీటర్. ఈ క్వశ్చన్ అందరికీ తెలుసు, నిదానంగా ఆలోచిస్తే వస్తుంది. కానీ ఏం చేస్తారంటే ఎలక్ట్రిక్ ఫ్లక్స్ డెన్సిటీ అని మనకు కనిపిస్తేనే వెబర్ ఫర్ మీటర్ స్క్వేర్ చూస్ చేసుకొని ముందుకు వెళ్ళిపోతుంటాం. కాబట్టి ఇలాంటి క్వశ్చన్లు వచ్చినప్పుడు జాగ్రత్తగా ఆలోచించి మనం చేసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్. ద ఫుల్ ఫామ్ ఆఫ్ ACSR కండక్టర్ ఈజ్. అల్యూమినియం కండక్టర్ స్టీల్ రెయిన్ఫోర్స్డ్. కానీ చాలామంది చూస్ చేసుకునే ఆప్షన్ ఏంటంటే ఆల్ కండక్టర్ స్టీల్ రెయిన్ఫోర్స్. కరెక్ట్ అది కాదండి. అల్యూమినియం కండక్టర్ స్టీల్ రెయిన్ఫోర్స్డ్. ఇది వచ్చేసి మనం ఉపయోగిస్తున్న మ్యాక్సిమం టైప్ ఆఫ్ కండక్టర్. దీంట్లో ఏముంటుందంటే మిడిల్లో స్టీల్ కండక్టర్ ఉంటుంది,
దాని చుట్టూ ఉండే లేయర్స్ చేసి అల్యూమినియం కండక్టర్స్. దీన్ని ఎందుకు ఉపయోగిస్తున్నామంటే అల్యూమినియానికి గుడ్ ఎలక్ట్రికల్ ప్రాపర్టీస్ ఉంటాయి. ఓకేనా. ఈ అల్యూమినియం కండక్టరు చీప్గా ఉంటుంది కంపేర్ టు కాపర్ అండ్ సిల్వర్. కాబట్టి ఎలక్ట్రికల్ ప్రాపర్టీస్ బాగుంటాయి, చీప్గా ఉంటుంది. కాబట్టి అల్యూమినియం చూస్ చేసుకున్నాం. కానీ దీనికి ఒక డ్రాబ్యాక్ ఏంటంటే మెకానికల్ స్ట్రెంగ్త్ అనేది కొద్దిగా తక్కువ ఉంటుంది. కాబట్టి దాని మెకానికల్ స్ట్రెంగ్త్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి మనం ఏం ఉపయోగిస్తున్నామంటే స్టీల్ మెటీరియల్ ఉపయోగిస్తున్నాం. దీనికి మెకానికల్ స్ట్రెంగ్త్ ఉంటుంది. కాబట్టి ఈ రెండు కాంబినేషన్ వలన మనకు మెకానికల్ ప్రాపర్టీస్ బాగుంటాయి, ఎలక్ట్రికల్ ప్రాపర్టీస్ బాగుంటాయి. కాబట్టి మనం ఏం ఉపయోగిస్తున్నామంటే ఏసీఎస్ఆర్. ఇప్పుడు ఉపయోగించే కండక్టర్స్ మ్యాక్సిమం అని ఏసీఎస్ఆర్, అల్యూమినియం కండక్టర్ స్టీల్ రెయిన్ఫోర్స్డ్. ఎక్కడ ఉపయోగిస్తున్నాం? ఇవి ఓవర్ హెడ్ లైన్స్ ఎక్కువగా మనం ఉపయోగిస్తాం. నెక్స్ట్ క్వశ్చన్, ద ఫుల్ ఫామ్ ఆఫ్ ఈఎల్సిబి. ఈఎల్సిబి, ఎర్త్ లీకేజ్ సర్క్యూట్ బ్రేకర్. ఈఎల్సిబి is the one of the circuit breaker that is earth leakage circuit breaker. ఈ క్వశ్చన్ కూడా చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్లో అడుగుతూ ఉంటారు. విచ్ టైప్ ఆఫ్ ఇన్సులేటర్స్ ఆర్ యూజ్డ్ ఆన్ 132 kV ట్రాన్స్మిషన్ లైన్. 132 kV ట్రాన్స్మిషన్ లైను ఏ టైప్ ఆఫ్ ఇన్సులేటర్ ఉపయోగిస్తారంటే డిస్క్ టైప్ ఇన్సులేటర్ ఉపయోగిస్తారు. ఇవి రెండు విధాలుగా ఉంటాయి. ఒకటి వచ్చేసి సస్పెన్షన్ టైప్ ఇన్సులేటర్స్. డిస్కులు ఈ విధంగా వేలాడదీయబడి ఉంటాయి. దీన్ని ఏమంటామంటే సస్పెన్షన్ టైప్ ఇన్సులేటర్స్ అంటాం. దీంట్లో సస్పెన్షన్ టైప్ ఇన్సులేటర్లో డిస్క్ అనేటివి హారిజాంటల్లో కనెక్ట్ చేయబడి ఉంటాయి. ఇంకో టైప్ ఆఫ్ ఇన్సులేటర్ ఉంటుంది. ఇది పోల్ అనుకుంటే దీనికి డిస్కులు ఈ విధంగా అరేంజ్ చేసి ఉంటారు. ఎలా అరేంజ్ చేసి ఉంటారంటే స్ట్రెయిన్ టైప్లో వర్టికల్గా డిస్క్లను అరేంజ్ చేస్తుంటారు. ఇది మెయిన్గా ఈ స్ట్రెయిన్ టైప్ ఎక్కడ ఉపయోగిస్తారంటే హయ్యర్ వోల్టేజ్ అంటే 33 kV కన్నా ఎక్కువ వోల్టేజెస్ డెడ్ ఎండ్ దగ్గర, అంటే ఇంకా కండక్టరు అక్కడ ఎలక్ట్రిసిటీ అక్కడ వరకు ఎండ్ అవుతుందంటే లాస్ట్ పోల్ దగ్గర, స్టార్టింగ్ పోలు లాస్ట్ పోల్ దగ్గర ఈ స్ట్రెయిన్ టైపు ఇన్సులేటర్స్ ఉపయోగిస్తారు. అంటే 33 kV కన్నా ఎక్కువ వోల్టేజ్ ఉంటే ఏ టైప్ ఆఫ్ ఇన్సులేటర్ ఉపయోగిస్తారంటే డిస్క్ టైప్ ఇన్సులేటర్ ఉపయోగిస్తారు. ఈ డిస్క్ టైపు 2 టైప్స్ ఉన్నాయి, స్ట్రెయిన్ టైపు, సస్పెన్షన్ టైపు. స్ట్రెయిన్ టైప్ ఎక్కడ ఉపయోగిస్తున్నామంటే డెడ్ ఎండ్స్ దగ్గర ఉపయోగిస్తున్నాం. నెక్స్ట్ పిన్ టైప్ ఇన్సులేటర్, సైకిల్ టైప్ ఇక్కడ ఉపయోగిస్తారంటే ఈ పిన్ టైపు, ఈ సైకిల్ టైపు లెస్ దాన్ 33 kV, లెస్ దాన్ 33 kV కన్నా తక్కువ ఉన్నప్పుడు మాత్రమే ఉపయోగిస్తాము. ఈ సైకిల్ టైపు ఎక్కడ ఉపయోగిస్తామంటే లెస్ దాన్ 33 kV అండ్ డెడ్ ఎండ్ దగ్గర ఉపయోగిస్తారు. సైకిల్ టైప్ ఎక్కడ ఉపయోగిస్తారు? ఏ డెడ్ ఎండ్ దగ్గర? లెస్ దాన్ 33 kV ఉన్నటువంటి పోల్స్ దగ్గర, డెడ్ ఎండ్స్ దగ్గర ఉపయోగిస్తాం. ఓకేనా. లోయర్ వోల్టేజ్ దగ్గర, డెడ్ ఎండ్ దగ్గర ఏదో ఉపయోగిస్తారు? సైకిల్ టైపు. హయ్యర్ వోల్టేజ్ డెడ్ ఎండ్ దగ్గర స్ట్రెయిన్ టైప్ ఇన్సులేటరు ఉపయోగిస్తారు. కాబట్టి 132 kVకి ఏమి ఉపయోగిస్తామంటే డిస్క్ టైప్ ఇన్సులేటర్ ఉపయోగిస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ 3-point స్టార్టర్ డాష్ కాయిల్ ఆపరేట్స్ ఇఫ్ దెర్ ఈజ్ బ్రేక్ ఇన్ ఫీల్డ్ సర్క్యూట్. 3-point స్టార్టర్స్ ఎక్కడ ఉపయోగిస్తాము? డీసీ మోటార్లో, డీసీ మోటార్ స్టార్ట్ అవ్వడానికి 3-point స్టార్టర్ అనేది స్టార్టింగ్ పర్పస్కు ఉపయోగిస్తాం. ఈ 3-point స్టార్టర్లో 2 కాయిల్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి నో వోల్ట్ కాయిల్, ఒకటి వచ్చేసి నో వోల్ట్ కాయిల్, అండ్ అనదర్ వన్ ఈజ్ ఓవర్లోడ్ కాయిల్. ఈ నో వోల్ట్ కాయిల్ ఎక్కడ కనెక్ట్ చేస్తారంటే నో వోల్ట్ రిలీజ్ కాయిల్ ఈజ్ కనెక్టెడ్ ఇన్ సిరీస్ విత్ ఫీల్డ్ సర్క్యూట్
and overload release coil is connected in series with armature winding. ఓవర్లోడ్ వచ్చిందనుకో, ఓవర్లోడ్ రిలీజ్ కాయిల్ ఈజ్ ఆపరేటెడ్. ఇఫ్ నో లోడ్ ఆర్ ఫీల్డ్ వైండింగ్ ఈజ్ బ్రేకప్, ఫీల్డ్ వైండింగ్ బ్రేకప్ అయినప్పుడు నో వోల్ట్ కాయిల్ అనేది ఆపరేట్ అవుతుంది. ఇక్కడ 2 కాయిల్స్ ఉన్నాయమ్మా, నో వోల్ట్ కాయిల్, ఓవర్లోడ్ కాయిల్. నో వోల్ట్ కాయిల్ ఎప్పుడు ఆపరేట్ అవుతుందంటే ఫీల్డ్ సర్క్యూట్ ఓపెన్ అయినప్పుడు ఆపరేట్ అవుతుంది. ఓవర్లోడ్ రిలీజ్ కాయిల్ ఎప్పుడు ఆపరేట్ అవుతుందంటే ఓవర్లోడ్ వచ్చినప్పుడు ఆపరేట్ అవుతుంది. కాబట్టి ఈ క్వశ్చన్కి ఆన్సర్ నో వోల్ట్ రిలీజ్ కాయిల్. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ పోల్ షూ ఇన్ DC జనరేటర్? DC జనరేటర్లో పోల్స్ ఎందుకు ఉపయోగిస్తారంటే మెయిన్ పర్పస్ వచ్చి స్ప్రెడ్ అవుట్ ద మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ యూనిఫామ్లీ ఇన్ ద ఎయిర్ గ్యాప్. ఓకేనా, ఫీల్డ్ పోల్స్ నుంచి వచ్చే ఫ్లక్స్ ఆర్మేచర్కి టోటల్ ఫ్లక్స్ అంటే అన్ని డైరెక్షన్లో 360 degrees అన్ని డైరెక్షన్లో యూనిఫామ్గా స్ప్రెడ్ అవ్వడానికి పోల్ షూస్ అనేది యూజ్ చేస్తాం. వీటినే పోల్ షూస్ అంటాం. అనదర్ పర్పస్ వచ్చి టు హోల్డ్ ద ఫీల్డ్ వైండింగ్ కిందికి రాకుండా సపోర్టింగ్ కూడా ఉంటుంది. ఫీల్డ్ వైండింగ్కి సపోర్టింగ్ కూడా, ఈ సపోర్టింగ్ ఉండడానికి కూడా ఈ పోల్ షూస్ అనేది ఉపయోగపడతాయి. కానీ మెయిన్ పర్పస్ వచ్చేసి స్ప్రెడ్ అవుట్ ద మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ యూనిఫామ్లీ ఇన్ ద ఎయిర్ గ్యాప్. దిస్ ఈస్ ద మెయిన్ రీజన్. కాబట్టి ఆన్సర్ ఈస్ డి. నెక్స్ట్ క్వశ్చన్. యాజ్ పర్ ద IE రూల్స్ ద మ్యాక్సిమం లోడ్ ఆన్ ది లైట్ అండ్ ఫ్యాన్ సబ్ సర్క్యూట్ should be restricted to 800 watts. ఈ క్వశ్చన్ కూడా చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్లో అడుగుతూ ఉంటారు. కండక్టెన్స్ ఈజ్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మో రెసిస్టెన్స్ ఇన్ ఓమ్స్, రెసిస్టివిటీ ఓమ్ మీటర్, కండక్టెన్స్ మో, కండక్టివిటీ మో పర్ మీటర్. నెక్స్ట్ అండ్ లాస్ట్ క్వశ్చన్ 10th. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ పవర్ జనరేటింగ్ స్టేషన్ విచ్ యూజెస్ ద పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ వాటర్? పొటెన్షియల్ ఎనర్జీ ఏ పవర్ స్టేషన్ ఉపయోగించి పవర్ జనరేషన్ చేస్తుందంటే హైడ్రో పవర్ జనరేషన్. దీంట్లో చేసే పవర్ P ఈజ్ ఈక్వల్ టు టర్బో జనరేటర్ ఎఫిషియన్సీ, డెన్సిటీ ఆఫ్ వాటర్, క్వాంటిటీ ఆఫ్ వాటర్, హెడ్ ఆఫ్ ద వాటర్ and acceleration due to gravity, where P is equal to power, electrical power in watts, efficiency in percentage, rho is density of water 1000 kg per meter cube, Q is quantity of water or discharge meter cube per second. H is head of water in meters. G is equal to acceleration due to gravity 9.81 meter per second.
ఒకసారి రఫ్గానే చూద్దాం. The synchronous speed of 3-phase 50 Hz 4-pole synchronous motor induction motor is 1500 rpm. The unit of electrical flux density is coulomb per square meter. Next question. The full form of ACSR conductor is aluminum conductor, steel reinforced. The full form of ELCB, earth leakage circuit breaker. Which type of insulators are used on 132 kV transmission line is disc type. In 3-point starter, dash coil operates if there is a break in field circuit, no volt release. What is the purpose of pole shoes in DC generator? Spread out the magnetic flux uniformly in the air gap. As per the E rules, the maximum load on the light and fan subcircuit should be restricted to 800 watts. Conductance is expressed in terms of mho. What is the name of power generating station which uses the potential energy power? Hydro power station. Hydro power station. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అనిపిస్తే నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.